బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీ దగ్ధం కావడంతో ముగ్గురు మృతి చెందారు. టైరు పేలడంతో బస్సు అదుపు తప్పింది. డివైడర్ ను దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రమాదం జరిగిన వెంటనే మంటలు వ్యాపించాయి. అటుగా వెళ్తున్న డిసిఎం డ్రైవర్ వెంటనే స్పందించాడు. బస్సు అద్దాలు పగలగొట్టాడు. ఇక దీంతో ప్రయాణికులు కిటికీల్లోంచి దూకేశారు ఏకంగా. ఇక వారిలో 10 మంది ప్రయాణికులకు స్వల్పంగా గాయాలైనట్లుగా తెలుస్తోంది. నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట వద్ద ఈ ప్రమాద ఘటన జరిగింది. ఇక బస్సులోని 36 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇక మంటల్లో బస్సు లారీ పూర్తిగా కాలిపోయాయి. బస్సు నెల్లూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఘటన జరిగింది. ఇక బస్సు లారీ డ్రైవర్లతో పాటు క్లీనర్ మృతి చెందారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. ప్రయాణికులు లగేజీ మొత్తం బూడిదైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. మూవ్ అయినాము. 8:20కి అక్కడ బయలుదేరాము. 8:20 బయలుదేరిన తర్వాత అందరిని పికప్ చేసుకున్నాం. అన్నీ అయిపోయినాయి. మళ్ళీ మైత్కూరు దాటిన తర్వాత వాష్రూమ్ టాయిలెట్స్ ఆపాము. అందరు దిగారు. మళ్ళీ అందరూ ఎక్కేసినారు. ఎక్కిన తర్వాత మేము మళ్ళీ బస్సు మూవ్ చేసుకొని వచ్చేసినాము. చాగలమారి దాటినాము. ఆలగడ దాటినా అంతే మేము ఎంటర్ అవుతున్నాం. సిరివెల్ల దగ్గరకు వచ్చిన తర్వాత టైర్ బ్లాస్ట్ అయింది. ఫ్రంట్ టైర్ రైట్ సైడ్ బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ కావడంతో అది డివైడర్ ఆనుకొని వెళ్తా ఉన్నాము. కంట్రోల్ డివైడర్ ఎక్కేసింది. డివైడర్ ఎక్కేసి అక్కడ కంట్రోల్ కావట్లేదు. రెడ్డిగా ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధర్ని కిషోర్ ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు. ఎస్ కిషోర్, మొత్తానికి ప్రమాద ఘటనకు సంబంధించి చూసుకుంటే ముగ్గురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఆ ముగ్గురు ఎవరు ఏంటి ఏమైనా తెలిసిందా? అసలు ఈ ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని యొక్క కర్నూలు చిత్తూరు జాతీయ రహదారి మీద సిరివెళ్ళ మెట్ట వద్ద ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుని తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఇటు నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ బరస్ట్ అవడంతో ఈ యొక్క ఆపోజిట్ రోడ్ లో ఉన్నటువంటి ఒక కంటైనర్ లారీని ఢీకొట్టడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో ఇటు బస్సు డ్రైవర్ తో పాటు ఇటు కంటైనర్ లో ఉన్నటువంటి క్లీనర్, ఆ కంటైనర్ డ్రైవర్ కూడా మరణించిన పరిస్థితి ఉంది. అయితే అదృష్టవశాత్తు బస్సులో ప్రయాణిస్తున్న 36 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే ఇది ఒక పెద్ద డిజాస్టర్ గా మారేది, పెను ప్రమాదంగా మారి ఉండేది. అయితే 36 మంది కూడా బయటపడటంతో ఒకసారిగా కూడా అయితే అక్కడ వెళ్తున్నటువంటి పక్కన వెళ్తున్న ట్రక్ డ్రైవర్లు యొక్క ప్రమాదాన్ని గమనించి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఈ యొక్క బస్సు యొక్క అద్దాలను పగలగొట్టడం ద్వారా పూర్తిగా కూడా ఈ యొక్క 36 మంది ప్రయాణికులు బయటపడ్డారు. అయితే తక్షణమే స్పందించినటువంటి పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చి ఆ మంటలను అదుపు చేసి ప్రయాణికులందరినీ కూడా స్వల్పంగా గాయపడ్డ వారందరినీ కూడా ఇటు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ యొక్క ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు పూర్తిగా కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ యొక్క బస్సులో సంబంధించినటువంటి కో డ్రైవర్ ఎవరుతున్నారో అతను కూడా స్వల్ప గాయాలు కావడంతో అతను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ యొక్క ఇంకా కంటైనర్ కు సంబంధించిన వివరాలు కూడా ఇంకా పూర్తిగా రావాల్సి ఉంది. ఇక్కడ ఘటనా స్థలంలో ఏదైతే రోడ్డు మీద ఉన్నటువంటి ఒక వాహనాలను కూడా పోలీసులు తరలిస్తున్నారు. పక్కకు తరలించి ఆ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా తెల్లవారుజామున 2 గంటల ప్రాంతాల్లో వేగంగా వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి ఆపోజిట్ రోడ్ లో ఉన్నటువంటి కంటైనర్ ను ఢీకొట్టడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకోవడం మాత్రం అందరినీ కూడా విషాదంలో నింపిందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో నెలన్నర క్రితం కర్నూలు జిల్లాలో జరిగినటువంటి చిన్నటేకూరు వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో పూర్తి స్థాయిలో కూడా బస్సు మొత్తం దగ్ధం కావడం, ప్రయాణికులు చనిపోవడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రమాద ఘటనకు సిమిలర్ గా ఇక్కడ నంద్యాల జిల్లాలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒకసారిగా కూడా ప్రజలు ఉలిక్కిపడిన పరిస్థితి. మొత్తంగా ఈ యొక్క ప్రమాద ఘటన సందర్భంలో ప్రయాణికులు ఎవరు కూడా ప్రాణాపాయం లేకుండా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కిషోర్.